హలో అండి, నా పేరు సతీష్ కుమార్. నేను IIIT హైదరాబాద్లో PhD చేస్తున్నాను. టూర్ పర్పస్గా నేను NRSC ఇస్రో రీసెర్చ్ సెంటర్కి వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇస్రోలో అనే దాని గురించి వాళ్ళు చాలా చక్కటి డెమో ఇచ్చారు. నేను ఈ వీడియో ద్వారా అక్కడ రీజనల్ సెంటర్ NRSC ఎలా ఉంటుందనేది చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. దానితో పాటు ఈ శాటిలైట్స్ని పంపించే ముందర ఏం జరుగుతుంది, అసలు శాటిలైట్స్ని పంపించాక ఏం జరుగుతుంది, అసలు మనకి ఈ శాటిలైట్స్ పంపించడం వల్ల మన మానవాళికి అంటే మన హ్యూమన్ బీయింగ్స్కి ఎటువంటి అప్లికేషన్స్ అంటే ఎలా ఉపయోగపడతాయి, అసలు ఈ రీసెర్చ్ సెంటర్స్ అనేవి ఇస్రో అనేది శాటిలైట్స్ పంపించినవి అనే వాటి గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ బేసిక్ నాలెడ్జ్ని తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. కంటెంట్లోకి వస్తే ఇస్రో రాకెట్ లాంచ్ చేసింది, నాసా రాకెట్ లాంచ్ చేసింది అని అంటూ ఉంటాం. నిజానికి వీటిని రాకెట్స్ అనడం కన్నా లాంచింగ్ వెహికల్స్ విత్ శాటిలైట్స్ అనడం రియాలిటీ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ శాటిలైట్ ఉంది, ఇది ఆర్యభట్ట అనమాట. ఇది నిజానికి రియాలిటీలో రెండింతలు పెద్దగా మాత్రమే ఉంటుంది, కానీ మనకి చాలా అంటే చాలా పెద్ద శాటిలైట్స్ అనేవి చిన్నగా ఉన్నా కూడా మనకి పంపించే లాంచింగ్ వెహికల్స్ అనేవి పెద్దగా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియోలో ఉన్న వాటిని లాంచింగ్ వెహికల్స్ అంటారు. అంటే మనకి ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది, అంటే భూ ఆకర్షణ శక్తి. దాన్ని మించి పైకి వెళ్ళడానికి ఈ శాటిలైట్ని పైకి తీసుకువెళ్ళడానికి సహాయపడే వాటినే లాంచింగ్ వెహికల్స్ అంటారనమాట. ఆ లాంచింగ్ వెహికల్ నుంచి చాలా అంటే చాలా హీట్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని కాపాడడానికే ఇక్కడ వీడియోలో ఉన్నటువంటి హీట్ షీల్డ్ అనేది కాపాడుతూ ఉంటుంది అనమాట శాటిలైట్ని. ఇక్కడ మీరు స్క్రీన్లో చూసినట్లయితే డిఫరెంట్ లాంచింగ్ వెహికల్స్ని మన ఇస్రోలో యూస్ చేసిన లాంచింగ్ వెహికల్స్ గురించి చూపిస్తున్నారు. PSLV, GSLV Mark 3 అని చెప్పేసి. ఇక్కడ చూసినట్లయితే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే శ్రీహరికోటలో ఉన్నటువంటి ఇస్రో సెంటర్లో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఒక రాకెట్ అనేది లాంచ్ అయ్యే ముందర డిఫరెంట్ సిగ్మెంట్స్ కింద ఉంటాయి. అక్కడ చూసినట్లయితే మీకు అక్కడ బ్రౌన్ కలర్లో ఒక సిగ్మెంటు, వైట్ కలర్లో ఒక సిగ్మెంటు. సో ప్రతి సిగ్మెంట్కి డిఫరెంట్ ఇంజిన్స్ అనేవి మనకి పెడుతూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఇది వికాస్ ఇంజిన్ అనమాట. ఇది మనకి నమ్మి నారాయణన్ మూవీలో స్టోరీ అంతా ఆ వికాస్ ఇంజిన్ గురించే. ఇది లేటెస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ అనమాట. సో ఈ ఇంజిన్స్ బేస్ చేసుకునే మనకి శాటిలైట్స్ అనేవి పైకి వెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ లాంచింగ్ వెహికల్ అనేది ఈ రాకెట్స్ ఈ ఇంజిన్స్ బేస్ చేసుకునే ఉంటాయి. ఓకే, ఇంజిన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. లాంచింగ్ వెహికల్ అనేది ద్వారా శాటిలైట్ అనేది పైకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మనకి శాటిలైట్ అనేది మన భూమి చుట్టూతా చక్కర్లు కొడుతూ ఉంటుంది. చక్కర్లు కొట్టిన తర్వాత ఏమవుతుంది అంటే మీరు ఇందాక చూసినట్లయితే ఒక గొడుగు ఆకారంలో మీకు వీడియోలో చూపించడం జరిగింది. దాన్ని రిసీవింగ్ యాంటీనాస్ అంటారనమాట. అంటే మనకి శాటిలైట్ పంపించే ఇన్ఫర్మేషన్ని డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఇటువంటి రిసీవర్స్ ద్వారానే మనం రిసీవ్ చేసుకుంటాము. ఆ రిసీవ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా అంటే చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఇండియా చుట్టూతా ఒక సర్కిల్ చూపిస్తున్నారు చూశారు, అది రేడియస్. అంటే ఒక శాటిలైట్ అనేది ఆ రేడియస్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ శాటిలైట్ పంపించే డేటాని మనం రిసీవ్ చేసుకోగలం అన్నమాట. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ప్రోటోటైప్ అనేది చూపిస్తున్నారు వాళ్ళు. ఒక శాటిలైట్ మన భూమి చుట్టూతా తిరుగుతూ ఉన్నప్పుడు, భూమి తన చుట్టూతూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ప్రోటోటైప్లో వాళ్ళు చూపిస్తున్నారు. ఇలాగ మనకి బోల్డ్ అంటే n నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయన్నమాట. వాటి గురించి ఆయన చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ నేను విజిట్ చేసిన NRSC లొకేషన్లో ఏంటంటే రియల్ టైమ్ శాటిలైట్ ట్రాకింగ్ అనమాట. అంటే మనం పంపించిన శాటిలైట్స్ ఎక్కడున్నాయి అనేవి మనకి వాళ్ళు ఆ మానిటర్లో ట్రాకింగ్ ద్వారా చూపిస్తూ ఉన్నారనమాట. ఆయన వెనకాల పెద్ద స్క్రీన్లో చూపించేవన్నీ కూడా రిసీవర్స్ అనమాట. మన హైదరాబాద్లోనే ఆ రిసీవింగ్ స్టేషన్ ఉండడం కూడా మనకి చాలా గర్వకారణము. అదే కాకుండా మేజర్గా ఈ సర్కిల్ ఆఫ్ రేడియస్లో
పాస్ అయినప్పుడు మనకి ఆ డేటా అనేది రిసీవ్ అవుతూ ఉంటుందని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆయన ఇంకా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, మనకి శాటిలైట్ నుంచి రిసీవ్ అయ్యే డేటా ఎలా ఉంటుందనేది ఈ మానిటర్లో చూపిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే అక్కడ చిన్న చిన్నగా మనకి డౌన్లోడ్ అవుతున్న డేటా అనేది పైకి మూవ్ అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఈ రా డేటా అనేది డైరెక్ట్గా మనకి హైదరాబాద్ లొకేషన్లో మనకి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు రిసీవర్స్ ద్వారానమాట. సో ఈ డేటాని యూస్ చేసి మన ఇస్రో వాళ్ళు చాలా అంటే చాలా అప్లికేషన్స్ అనేవి మనకు ప్రజలకి ఉపయోగపడేలాగా డిఫరెంట్ అప్లికేషన్ చేస్తున్నారు. దాంట్లో మొదటిది వెదర్ ఫోర్కాస్టింగ్. మనకి రేపొద్దున వర్షం వస్తుంది అని తెలియజేసేది ఈ శాటిలైట్ డేటా ద్వారానే. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే మనకి ఎక్కడన్నా ఫ్లడ్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా ల్యాండ్ స్లైడ్స్, అంటే కొండ చివార్లు విరిగిపడి చాలా దారుణంగా మనకి డిజాస్టర్ లాంటివి జరిగితే కనుక ఈ ఇస్రో శాటిలైట్ డేటా ద్వారా కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. తర్వాత జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అంటే జిఐఎస్ అనమాట. మనకి స్పేషియల్గా మనకి అన్నీ కూడా ఈ శాటిలైట్ డేటా ద్వారానే వస్తూ ఉంటాయి. తర్వాతది నావిగేషన్. మనము ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ అనేవి లేకుండా మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. సో అటువంటి నావిగేషన్ సిస్టమ్ వర్క్ అవ్వాలంటే కనుక మనకి ఈ శాటిలైట్ డేటా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి రీసెంట్గా మన ఇండియా రీసెంట్గా మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేసింది. అది మనకు త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. యాప్ ద్వారా కూడా వచ్చింది. మీరందరూ మన ఇండియా నావిగేషన్ సిస్టమ్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. మన ఇండియాకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. తర్వాత కార్టోగ్రఫీ, అంటే మన ఇండియాకి సంబంధించిన ఎటువంటి మ్యాప్స్ అన్నా కానీ కూడా మనకి ఈ శాటిలైట్ డేటా ద్వారానే వస్తుంది. తర్వాతది అతి ముఖ్యమైనది బ్రాడ్కాస్టింగ్. మన టెలిఫోన్స్ కానీ మన టెలివిజన్ నెట్వర్క్స్ కానీ ప్రతిదీ కూడా మనకి ఏదన్నా మనకి రన్ అవ్వాలంటే శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ అందుకుని సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటూనే. సో అక్కడ కూడా అంటే టెలివిజన్ రంగంలో కానీ రేడియో రంగంలో కానీ ఆఖరికి మన ఈ ఫోన్ రంగంలో కూడా ఈవెన్ ఇంటర్నెట్కి సంబంధించినవి కూడా ఇవి మనకి ఇస్రో శాటిలైట్స్ ద్వారానే మనకి వస్తున్నాయన్నమాట. కావున థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.